బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా పరారయ్యారు. ఎప్పుడైతే వరుసగా కేసులు నమోదవుతున్నాయో, వారిని అరెస్ట్ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో, అప్పటి నుంచి కూడా అందరూ అబ్స్కాండ్ అయిపోయారు. కనీసం భార్య, పిల్లలకి, తల్లిదండ్రులకు ఎవరికి సమాచారం చెప్పకుండా పరారయ్యారు. 11 మంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాంట్లో పరేషాన్ బాయ్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇమ్రాన్ కూడా పరారులో ఉన్నారు. ఇమ్రాన్ ఇంటికి ఆర్టీవీ వెళ్ళింది. ఆర్టీవీ ఆయన కుటుంబీకులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇమ్రాన్ తల్లి ఆర్టీవీతో మాట్లాడింది. కొడుకుని వెనకేసుకొచ్చిన తల్లి, మా కొడుకు ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు, నా కొడుకు నెంబర్ నా దగ్గర లేదు, ఇమ్రాన్ చాలా మంచివాడు, మళ్ళీ తిరిగి వస్తాడంటూ తల్లి చెప్పుకొచ్చింది. ఇదే నేపథ్యంలో మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. చుట్టూ స్థానికులతో కూడా మాట్లాడాము. అందరూ కూడా ఇమ్రాన్ గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇమ్రాన్ను ఉద్దేశించి చాలా నీచాతి నీచంగా మాట్లాడారు. ఇమ్రాన్ ఒక వేస్ట్ గాడ్ అంటూ కూడా సంబోధిస్తూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ముందుగా ఇమ్రాన్ తల్లి ఆర్టీవీతో ఏం మాట్లాడిందో చూడండి. आप केस डालते बोल रहे हैं ना, కేసు పెడతా అని చెప్పారు కదా మీరు కేసు పెడతాం, మా అమ్మతో కేసు పెట్టిస్తాం నా అన్వేష్ పైన అని చెప్పారు కదా. एक बार है तो बुलाना, कोई भी नहीं एक बार है तो बुलाना. आपको कौन है? नहीं क्यों, किधर गए? नहीं है बच्ची, उन्हें बहुत दिना भर जाके बच्ची हमारी ప్రతిసారి ఇట్లా జరిగితే పారిపోతారా? कभी भी प्रॉब्लम होता है एस्केप हो जाते हैं क्या? बोलो. नहीं, बच्ची बहुत लास्ट टाइम भी हर्षा साई का इशू हुआ, ऐसा एस्केप हुआ, गोवा चल गई, बीबी घर पे थी, वो चल गए, 15-20 डेज के बाद आया. अभी भी ऐसा कभी भी प्रॉब्लम हो तो भाग जाता है क्या? भागना नहीं, लड़ना है ना. हाँ, भागा नहीं बच्चा, वो कहीं भागे तो वीडियो कहीं डाल के चल गए क्या? नहीं गया, कहाँ की बच्चा वो नहीं बना मेरे रोजा हो बेटे. नंबर है तो बोलो ना. नहीं, मेरे को नंबर भी नहीं मालूम. నంబర్ కూడా తెలియదంటే ఎలా అంటే नहीं बेटे नहीं मालूम. మీరు ప్రతిసారి ఇట్లనే చెప్తున్నారు. లాస్ట్ టైం హర్ష సాయి ఎఫ్ఐఆర్ అయినప్పుడు కూడా మీ ఇంటి అడ్రస్ ఉండే. అప్పుడు హర్ష సాయి ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉండే? हाँ, उस दिन भी हर्षा साई का इशू हुआ, बड़ा इशू हुआ. जब तक हर्षा साई एक एफआईआर डाला था, उस पे आपका घर का एड्रेस था, उसका एड्रेस जैसा आपका एड्रेस दिए. क्यों वैसा? बेनामी है क्या इमरान? उसको क्या है बोलो, बेनामी है. नहीं मालूम. अब कंप्लेंट देते बोल रहे ना इमरान पुलिस स्टेशन पे. हाँ, वो तो लाए तो दिन जाना. अभी तो फिर वीडियो किधर की है? इधर ही की है बोल रहे ना. वीडियो किधर की है? क्या है कि मेरे को नहीं मालूम बेटा, खुद में वीडियो भी नहीं थी, मेरे पिक्चर भी नहीं आती. अच्छा, अब घर में नहीं की है वीडियो? कहाँ करी थी नहीं मालूम मेरे को. ठीक है, ओके. అయితే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ అబ్స్కాండ్ అయిన నేపథ్యంలో ఆర్టీవీ ఇమ్రాన్ దగ్గర కూడా వెళ్ళింది. ఇమ్రాన్కి సంబంధించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన అక్కడ లేడు, అబ్స్కాండ్ అయిపోయాడు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడో తన తల్లికి కూడా తెలియదు. తన తల్లి ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో మాకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ప్రజెంట్ అయితే లేడు, ఆయన నెంబర్ అడిగితే నెంబర్ కూడా లేదు, తిరిగి వస్తాడని చెప్తోంది. ఒకసారి ఆ స్థానికులు చుట్టూ ఒక మెకానిక్ దగ్గరికి ఆర్టీవీ వెళ్ళింది. ఆర్టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళిపోయి ఇమ్రాన్ గురించి అడిగితే ఆయన చాలా విస్తుపోయే విషయాలు చెప్పాడు. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ గురించి చుట్టూ ఒక మెకానిక్ షాప్లో పనిచేసే వ్యక్తి ఏం మాట్లాడాడో చూడండి. ఎప్పుడు గొడవలు అవుతుంటాయా మీకు బెట్టింగ్ యాప్స్ వల్ల? పైసలు ఎక్కడ నుంచి వస్తాయి? అంతగానం పైసలు ఎడికని వస్తాయన్నా? ఈ స్పోర్ట్స్ బైక్ అవి ఇవి ఎడికని వస్తే ఆన్లైన్ అంటే మామూలుగా ఇప్పుడు మెకానిక్ షాప్ దగ్గర అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, అట్లా అడుగుతున్నా. నేను మాట్లాడి వెళ్ళిపోతాడు. కేసా? ఇద్దరు ఆడపిల్లలు కేసు పెట్టారు. ఏమని దేనికి పెట్టారు? ఏదో వాళ్ళ దాంట్లో క్రికెట్ ఇక్కడనా లేకపోతే కేసు ఎడ పెట్టారు? ఇంట్లోనే కేసు పెట్టిరా? ఓకే ఓకే ఓకే. వాళ్ళోళ్ళేనా పెట్టింది? హారిక వాళ్ళ? హారిక పెట్టిందా? ఎందుకు పెట్టింది హారిక? అవునా? ఏం ఎఫ్ఐఆర్ అయిందా? అంటే ఎట్లా అనిపిస్తుందా? మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా?
మొత్తం ఏదో గ్రౌండ్ లోనే చేస్తాడు. ఏ గ్రౌండ్? ఇది ఒకటి గవర్నమెంట్ గ్రౌండ్, అది దాంట్లోనే డీలింగ్లు, దాంట్లోనే గొడవలు, దాంట్లోనే అన్ని ఉన్నా. కానీ మీకేం ఇట్లా యువత పాడైతుందని అనిపించదా మీకు ఎప్పుడు? అనిపిస్తుంది కానీ మనం ఏమని చెప్తామమ్మా, మన పని ఏందో మనం చేసుకోవాలి పొద్దున్న చేసి. ఈ ఆలీలకు తాకట్లు పెట్టుకోవాలి, చిన్నపిల్లలకి చిన్న పిల్లలకు ముద్దులు పెట్టుకోవాలి, ఇటువంటివి ఏముందన్న ఏమొస్తుంది దానివల్ల? ఆ పోరలను అందరినీ జమేస్తారేమో. రైట్, ఇది చుట్టూ ఒక స్థానికుడు మెకానిక్ చెప్పిన మాట. వాడు పెద్ద వేస్ట్ గాడు, అంతా చిన్న చిన్న పిల్లలతో వీడియోలు తీస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలో తన టీంలో పనిచేసే ఒక అమ్మాయి, హారికాన్ అమ్మాయి కూడా ఇమ్రాన్ ఖాన్ పైన కేసు వేసిందంటూ మాట్లాడుకొచ్చాడు. ఏకంగా ఇమ్రాన్ ఉద్దేశించి ఇటువంటి ఒపీనియన్ ఉంది ఆ చుట్టూ స్థానికులు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఆర్టీవీ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ విషయాలపైన ఆరా తీస్తుంటే ఒక పిల్లవాడు తనంతట తానే వచ్చి ఏంటి ఇమ్రాన్ ఖాన్ గురించి అని అడిగినప్పుడు ఆయన కూడా ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ చిన్న పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడో చూడండి. యాప్ల వల్ల ఎవరైనా తెలుసా? బెట్టింగ్ యాప్లు అంటే ఏంటో ఆయన ఆడతాడు. అవి ఎవరైనా వచ్చిర్రా ఇప్పటి వరకు లొల్లి నీకు? బెట్టింగ్ యాప్స్ వల్ల పైసలు అదేంటి ఆయన ఏం చెప్తుంది? అది వేరే లోవలో ఆడోళ్ళు ఏమో కొట్లాడుకోరు पैसा గురించి. वो रे इमरान भाई बोलते नहीं ये गेम के लिए उसमें पैसा आते बोल के वो बोल रहे. ఏంటి ఇమ్రాన్ అని ఏమంటాడు? అదే వీడియోలలో చెప్తారు కదా ఏమని, ఇట్లా గేమ్స్ ఆడండి అవన్నీ. ఎట్లా చెప్తాడు రా? కరెక్ట్ అప్పట్లో చెప్తుండే, ఇప్పట్లో చెప్తాడు అవన్నీ. ఏమని చెప్తున్నా? ఈ గేమ్ ఆడండి పైసలు వస్తాయి అవన్నీ. మీరు ఇన్స్టాల్ చేసుకుర్రా ఎప్పుడైనా? యాప్ల వల్ల ఎవరైనా తెలుసా? బెట్టింగ్ యాప్లు అంటే ఏంటో రైట్, ఆ చిన్న పిల్లవాడు కూడా ఇమ్రాన్ అని చెప్తూ ఉంటాడు కదా ఆ వీడియోస్లో, ఆ గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడండి అని చెప్పి అవన్నీ కూడా చాలా చెడ్డు అన్నట్టుగా ఆ పిల్లవాడు కూడా చెప్తున్నాడు. నిజంగా చూడండి, ఆ పిల్లవాడు అనుకున్నటువంటి ఆ అవేర్నెస్, ఆ జ్ఞానం వాళ్ళకు కూడా లేదు. వాళ్ళ డబ్బుల కోసం ఎంతగా దిగజారైనా కూడా వాళ్ళు ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నేను ఈ విషయం పైన మీకు వార్త చెప్పే ముందు అసలు ఇమ్రాన్ అనే ఈ వ్యక్తి ఎవరు ఏంటి అని కొంత విశ్లేషిస్తే, లగ్జీరియస్ కార్స్, అసలు హైదరాబాద్లో ఇంతవరకు లేనటువంటి బైక్స్, కార్లు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. మరి ఆయన ఏం పని చేస్తాడంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తాడు, యూట్యూబర్గా ఉన్నారు. ఆయన చుట్టూ కొంత టీం అయితే ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా? డెఫినెట్గా ఈ యాప్ ప్రమోషన్లు చేయడం కారణంగా యాప్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో సంపాదించుంటాడు అనేది ఒక ఆరోపణగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా ఇస్తారు. పెట్రిషా కూడా ప్రజెంట్ స్పాట్లో అక్కడే ఉన్నారు. ఎస్ పెట్రిషా, ఇమ్రాన్ ఖాన్, ఎస్ ఆ బైక్ అక్కడ విజువల్స్లో కనబడుతుంది. ఒకసారి పెట్రిషా బైక్ చూపించండి, బహుశా అది ఇమ్రాన్ ఖాన్ బైక్ అయి ఉంటుంది. ఇటువంటి లావిష్ అండ్ లగ్జీరియస్ బైక్స్ ఉన్నాయి. ఎస్, ఓవర్ టు యూ. ఇక్కడ బైక్ కనబడుతుంది కదా, ఆ బైక్ చూడండి, ఆ బైక్ పైనటువంటి ఆ కవర్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇమ్రాన్ యూజ్ చేసే బైక్. అది చూడడానికి చాలా లగ్జీరియస్ బైక్గా ఉంది. సో కొన్ని లక్షల వాల్యూ చేసేది ఉంటుంది. నింజా ఎంత వాల్యూ? అది కొన్ని లక్షల వాల్యూ చేసేటువంటి బైక్ నింజా బైక్ అంట అది. సో కొన్ని లక్షల వాల్యూ చేసే బైక్స్ ఉన్నాయి. సో ఇటువంటి బైక్స్ ఇంకా ఇదే కాదు, ఆయన గతంలో ఒక వీడియో చేశాడు, చూశాను. దాంట్లో కూడా ఆయన ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేశాడు కార్ని, దానికి సపరేట్గా ట్రక్ వచ్చింది. ఆ ట్రక్లో నుంచి ఆ కార్ని తీస్తుంటే అది లక్షల విలువ చేసే కార్, కొన్ని కోటి రూపాయల వరకు ఉంటుందట. అట్ ది సేమ్ టైం ఇక్కడ కనిపించే బైక్ ఉంది కదా, ఈ బైక్ 4 లక్షల రూపాయలు విలువ చేసే బైక్ అట. సో ఇటువంటి లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఆయన. ఆయన చుట్టూ ఒక టీం కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషా ఇస్తారు. పెట్రిషా, ఏంటి ఇమ్రాన్ ఖాన్ ప్రజెంట్ అబ్స్కాన్లో ఉన్నారు, చూడడానికి చాలా పెద్ద మొత్తంలో ఏదో సేవ సొసైటీలో సర్వ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు. లావిష్గా, లగ్జీరియస్గా ఉంటాడు. ఒక 10 మంది టీంని పెట్టుకున్నాడు. వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి నేను వాళ్ళందరితో వీడియోలు తీస్తానని చెప్తున్నాడు. ప్రజెంట్ అంత మంచి చేసే వ్యక్తి ఎక్కడ పోయాడు? ఇప్పుడు ప్రజెంట్ కనిపించడం లేదేంటి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే బెస్టింగ్ ప్రమోషన్ పైన ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పంజాగుట్ట పోలీసులు చేస్తున్న 11 మందికి అయితే నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే చూసుకుంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పైన ఎఫ్ఐఆర్స్ నమోదు చేస్తారు. పరిషాన్ బాయ్ ఇమ్రాన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియోలంతా కూడా జుబుత్సాకరంగా కనిపిస్తుంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే సామాజిక బాధ్యత లేకుండా పలువురు ఆత్మహత్యలకు కారణమయ్యాడని కూడా తెలుస్తుంది. సుమారుగా 11 మంది సెలబ్రిటీస్ల పైన కేసులు నమోదైనాయి. పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఇమ్రాన్ కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్లు ఉన్నారు. పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుందని మొత్తం మీద తెలుస్తున్నాము. ఇమ్రాన్ అనే వ్యక్తి పరిషాన్ బాయ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జుబుత్సాకరంగా సొసైటీకి ఏమాత్రము ఒక అవేర్నెస్ లాంటి కానీ ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ కన్వే చేయడం కానీ ఇవన్నిటివి ఏ పరంగా లేకుండా చిన్న చిన్న పిల్లలతో అడల్ట్ కంటెంట్ చేయడం, ఆ తర్వాత బైక్ల మీద రైడింగ్ అంటే 1 వీల్ పైన వెళ్ళడం,
తాగడము, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తుంటాడు. ఒకసారి ఇమ్రాన్ లైఫ్ ఎలా ఉంటుందో ప్రస్తుతం మనము ఇమ్రాన్ ఉంటున్న సీతాఫల్ మండి దగ్గరనే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఒక్కసారి ఇమ్రాన్ బైక్ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. స్టిక్కర్స్ పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ 3237 అంటూ లావిష్గా పరిషాన్స్ బాయ్ అంటూ యూట్యూబ్ ఛానల్ స్టిక్కర్స్ పెట్టుకొని ఇటువంటి బైక్లు అనేక బైక్లు ఇంకా చాలా ఉన్నాయి. బినామీ పేరుతో ఇంకా చాలా మటుకు కూడా బైక్స్, కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. అతను ఉండేది మాత్రం ఒక చిన్నపాటి గల్లీలో ఉంటాడు. సీతాఫల్ మండి చిల్కల్గూడ సైడ్ ఉన్న ఒక గల్లీలో అయితే అతను నివసిస్తుంటాడు. కానీ అతని బైక్స్, కార్స్ ఇవన్నీ కూడా బయట ఉంటాయని పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి ఇమ్రాన్ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళ తల్లి మాత్రం పూర్తిగా వెనకేసుకొచ్చిన ప్రయత్నం అయితే చేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే సొంత తల్లి దగ్గర కొడుకు నంబర్ ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నంబర్ ఇవ్వమంటే కూడా నా దగ్గర లేదు అంటూ మొహం చాటేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ శ్రీశైలం వెళ్ళారని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది అతను బ్యాంకాక్ లేదా గోవాకి వెళ్తుంటాడు. గతంలో కూడా హర్ష సాయి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ఇమ్రాన్ పరారీలో అయినాడని కూడా తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతం హర్ష సాయి మరి ఇమ్రాన్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారని పూర్తిగా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. మిగతా కొంతమంది కూడా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. కానీ వాళ్ళకి మాత్రం కన్వే చేశారు, ఖచ్చితంగా విచారణకి రమ్మంటూ అంటూ పోలీసులు చెప్తున్న కేసులు నమోదైన నేపథ్యంలోనే ఆయన పరారయ్యాడా? అంతకు ముందుగానే ఆయన రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాడు, సోషల్ మీడియా అక్కడిక్కడ కొన్ని వీడియోస్ కోసం తిరుగుతూ ఉంటాడు కాబట్టి వాటి కోసం వెళ్ళాడా? ఈ పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ ఆయన ఉన్నటువంటి టీం కానివ్వండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా చూడు, ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మాకు తెలియదు అంటూ ముఖం చాటేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఇమ్రాన్ మరియు హర్ష సాయి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ అంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా లావిష్ లైఫ్, అంటే ఒక్కరు బ్రతకడానికి కోసం, ఒక్కరు లావిష్గా బ్రతకడానికి కోసం వేలాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని క్లియర్గా అయితే తెలుస్తుంది. ప్రతి గల్లీలో కూడా ఈ ఏరియా అంతా కూడా చిన్న పిల్లలు, అంటే యంగ్స్టార్స్ ఎవరైతే ఈ జనరేషన్ తరం వాళ్ళని అందరినీ కూడా చెడగొట్టాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. చాలా జుగుప్సాకరమైన కంటెంట్, ఏమాత్రం వెళ్ళినప్పుడు ఆయన టీం సభ్యులు చాలా మంది ఉన్నారు, సుమారుగా 10-15 మంది ఆ వీడియోస్ లో కనబడుతూ ఉంటారు కాబట్టి తెలుస్తుంది. పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా ఆర్టీవీ ఒక 10 మంది యువతను అడిగినప్పటికీ కూడా మీరు బెట్టింగ్ సుమారుగా దాంట్లో 6 మంది, అంటే 10 మందిలో 6 మంది బెట్టింగ్ యాప్ ఆడతామని చెప్పారు. దాంట్లో ప్రధానంగా 5 ఇమ్రాన్ ఖాన్ పేరే చెప్తున్నారు. ఇమ్రాన్ అన్న చెప్పారు ఆయన వీడియోస్ చేస్తున్న సమయంలో సుమారుగా ఆయన చుట్టూ 10 మంది అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. మీరు అక్కడ వెళ్ళే సమయంలో ఎవరొకరు కూడా కనిపించలేదా? ఇమ్రాన్ గురించి వారు ఎవరు కూడా ఆచూకీ చెప్పడం లేదా? బెట్టింగ్ యాప్ ఇమ్రాన్ అన్న చెప్తుంటాడు, అంటే చిన్న పిల్లల మైండ్లో ఎంత డర్టీగా ఇంజెక్ట్ చేశాడు అని అంటే పూర్తిగా బెట్టింగ్ ఆడాలి, మీకు డబ్బులు వస్తాయంటూ కట్టలు రూపాయలు చూపించుకుంటూ ప్రజలకు ఆశ చూపిస్తూ ఇంత డబ్బులు పెట్టండి, ₹1,00,000 పెట్టండి, మీకు 10 లక్షలు వస్తాయంటూ ఇటువంటివి చెప్పి ఎంకరేజ్ చేయడం. మరోవైపు చూసుకుంటే కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాడొక వేస్ట్ గార్డ్ అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానికులతో మాట్లాడినప్పటికీ కూడా అమ్మాయిల మీద డర్టీగా మాట్లాడము, వాళ్ళని దుర్భాషలు ఆడడం, అదే కాకుండా వాళ్ళల్లో వాళ్ళే కంటెంట్ ఎవరైతే పూర్తిగా చూసుకున్నట్టయితే కూడా కంటెంట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే కంటెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రధానంగా క్లియర్గా చూసుకుంటే కూడా ఆ కంటెంట్ చేసిన వాళ్ళపైన కూడా మీరు కంటెంట్ చేయొద్దు, నా దగ్గరనే కంటెంట్ చేయమని బ్లాక్మెయిల్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం. అంటే కంటెంట్ పేరుతో అమ్మాయిలకు అబ్బాయిలకి మీరు మా పరేషాన్ బాయ్స్ దాంట్లో చెయ్యండి అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళకి శాలరీ బేసిస్గా కానీ ఏ బేసిస్గా డబ్బులు ఇవ్వకపోవడం, ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు మేము వేరే ఛానల్లో చేసుకుంటాం, మేము ఇంకో ఛానల్ పెట్టుకుంటాం అన్నప్పటికీ కూడా వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ దౌర్జన్యంతో నువ్వు నా దగ్గర పని చేసిన వాళ్ళు ఇంకెక్కడ పని చేయొద్దు, నేను ఇచ్చిన డబ్బులే మీరు తీసుకోవాలంటూ వాళ్ళని భయప్రాంతులకు గురి చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్, చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా టీంలో చాలా మంది సభ్యులు ఉన్నారు, టీంలో చాలా మంది కూడా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వారు మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో ఎవరు కనిపించలేదా? వారు ఎవరు అడగలేదా మీరు ఆ ఇమ్రాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళారని కానీ కేసు విషయంలో వారు ఏమన్నా క్లారిటీ ఇస్తున్నారా? ఎస్, ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కూడా పరిషాన్ బాయ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఎవరైతే గల్లీలో ఉన్న యువత మాత్రమే మనకు విజువల్స్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ ఇంటి ముందు ఒక అపార్ట్మెంట్, అంటే ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ ముందు ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే అందరికీ వసతులు కల్పిస్తాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనము విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏదైతే ఈ రూమ్లో ఉందో దీంట్లోనే వాళ్ళందరూ నివసిస్తుంటారో, అమ్మాయిలు అబ్బాయిలను కూడా ఎప్పుడు తన కళ్ళ ముందే పెట్టుకొని ఇక్కడనే వీడియోస్ చేస్తుంటారు అని కూడా తెలుస్తుంది. మరోవైపు